నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుందంటే, ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళి ఓ పక్కన వేదం చదువుతుండగా అయ్యవారి శేషవస్త్రం నాకు ఇస్తే నేను ఎలాంటి అదృష్టాన్ని పొందాను, ఎలాంటి గౌరవం నాకు దక్కింది, గౌరవం అని కూడా అనకూడదు ఆ మాటని, ఎలాంటి భాగ్యం చేసుకున్నాను అనేటువంటి అనుభూతి ఇవాళ నాకు ఈ వేదిక ద్వారా నేను మొదలకి మాత్రం సత్యం. ఎందుకంటే చాలా అవార్డ్స్ తీసుకుంటాము, ఎక్కడికో పెడుతూ ఉంటాము, అన్నీ ఇస్తుంటారు, బహుమతులు ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ ఒక్కొక్క దానికి మనకి ఒక్కొక్క విధమైనటువంటి ఒక లాంగ్ లాస్టింగ్ నాస్టాలజీ మిగిలిపోతున్నారు. తర్వాత అన్నిటికంటే ఇవాళ ఈ గొప్ప కవుల గురించి ఇన్ని మాటలు విన్న తర్వాత ఓసేత కథలో ఒక పాట ఒకటి ఉంటుంది. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల, అభము శుభం తెలియని చేపపిల్ల అని ఒక పాట ఉంది. చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్నపిల్ల. అలాంటి అజ్ఞానం నేను ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవాళ నిజంగా ఎంత ఒక ఎన్లైటన్మెంట్ ఎక్కువ మాట్లాడుతుంటే ఐ కెన్ అండర్స్టాండ్ కొప్పరపు వారు ఎలా మాట్లాడుంటారో, ఎలా చెప్పుకుంటారో. ప్రతీకగా ఏంటి, ఏమి సినిమాలు తీస్తాం, ఏమి మా గ్లామర్ వేరు, పిచ్చి గ్లామర్ ఇది శాశ్వతమైన గ్లామర్. అందుకనే నాకు ఒక మంచి పాట రాయించుకోవాలన్న ఎంతో సరదా. నాకు ఎక్కువ రిలాక్సేషన్ ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు, భువన విజయం వల్ల బీపీ తగ్గింది కృష్ణదేవరాయలని. నాకు అదే
ఎందుకంటే పాట రాయించుకుంటున్నప్పుడు మ్యూజిక్ చేయించుకున్నప్పుడే 120/140/8 వెళ్తూ ఉంటుంది అప్పుడు మామూలుగా. ఎందుకంటే అంత ఆనందపడతాను నేను వాటితో పాటు రియాక్ట్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ. నేను ఒక్కటే చెప్పుకుంటాను నేను మా కవులందరికీ కూడా, ఇవాళ మనని శాసించి ఈ పదం అర్థం కాదు ఇది రాయకండి అని చెప్పే నిర్మాతలు అదృష్టవశాత్తు నాకు దొరకలేదు. అందుకనే నారద నీరద మహతీ నినాద కవకచ శ్రావణ గీతమున్నా చెడిపోయింది, ప్రార్థిస వేయడం పైన అన్నా చెడిపోయింది. వారితో చెప్పాను కవులతో కాడు పట్టుకొని మీ ఇష్టం వచ్చి రాసేయండి, మీరు విజృంభించండి. మీరు మాకు ఇంకొక అదృష్టం చెప్తే మహాదేవన్ గారు లాంటి మహామనిషి ఆయన ఎప్పుడు చూనిచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాడు కాదు, విశృంఖలంగా రాసేయమనేవాడు. అది అప్పుడు దానికి ట్యూన్ కట్టేవాడు. మీరు చూడండి ఏ పాట అయినా కూడా ఒక శంకరాభరణం కాదు, ఒక స్వాతికిరణం కాదు, ఏ పాట అయినా మీరు తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ మాటకి తగ్గట్టుగానే ఉంటుంది తప్ప ఆ ట్యూను అది విడిగా ఏదో గిట్టించినట్టుగా ఎక్కడ ఉండదు. అలాంటి మహా రచయితల యొక్క సాంగత్యం నాకుంది. అలాంటి మహా సంగీత దర్శకులతో పనిచేయటం నా అదృష్టం. అందువల్లే ఈనాటికి కూడా అంత చక్కటి సంగీతం కానీ అంత చక్కటి సాహిత్యం కానీ రావడానికి కారణం ఆ మహానుభావులే. వాళ్ళే ఒక శాస్త్రి కానీ లేకపోతే మహానుభావులు ఎవరైనా సరే అందరి చేత ఇప్పుడు అనిపిస్తోంది గరికపాటి వారి చేత కూడా రాయించుకునే అదృష్టం కలుగుతుందా ఎప్పుడైనా. అంటే నేను వాళ్ళ ఇంత వయసు పోయి ఇప్పుడు ఇంకా నేను సినిమాలు తీయాలని తీయకూడదా, ఇవన్నీ వింటుంటే ఏమవుతుందంటే మంత్రులు ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఏమైనా మన సినిమాల్లో కూడా ఒక పద్యము ఒకటి ఏదన్నా పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు దాని అర్థం తెలియదు కాబట్టి ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి అందుకని ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సంగీతం నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు చాలా సంగీతం వచ్చుకుంటారు, నాకు చాలా మంది నాట్యం వచ్చుకుంటారు, ఈ రెండూ రావు. అందుకనే నాకు సినిమాలు అంత బాగుంటాయి. ముఖ్య సిబ్బంది వస్తుంది, ఎందుకంటే నేను వదిలిపెట్టేస్తూ తగ్గుతూ ఉంటాను కాబట్టి. అలాగే నాకు పద్యం ఏ సినిమాలో పద్యం పెట్టాలనే ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల ఇవాళ నిజానికి ఇంత మహానుభావులు మనకు ఉన్నారు అని చెప్పి నాకే తెలియకపోతే నా నెక్స్ట్ తరానికి ఏం తెలుస్తుంది. కాబట్టి చాలా మంచి సజెషన్ ఇచ్చారు. ప్రతి నెల ఒక్కరోజు ఎవరి మహామహా కవులందరి యొక్క జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ ఇప్పుడు ఇవాళ మన కొప్పరపువ్వు అనేది కూడా ఇలాగా ఏదైనా ఒక దృశ్య మీడియంగా చేసినా కూడా బాగుంటుందేమో. చాలా ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడు, కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు అలాంటివి. ఎందుకంటే నిన్న వాళ్ళు చెప్పినట్టు నిన్న సభలో అంత మంచి గొప్పగా చేసిన దానికి ప్రేక్షకులు లేదు. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ క్రికెట్ జరుగుతుంది. కానీ ఒకటి ఏంటంటే మా సినిమాల గురించి కూడా అలాగే చెప్తారు, మీరు శాస్త్రీయ సంగీతం పట్టుకుని వెళ్ళాడుతున్నారు అని చాలా విజ్ఞంగా. ఇంకా అదే పట్టుకుని వెళ్ళాడతారు ఏమిటి, ఆ అంటంలోనే అంత విజ్ఞం ఉంటుంది. కానీ ఇవాళ మనం ఈ సభ కేవలం సాహిత్యపరంగా పెట్టిన సభలో ఇంతమంది ఉన్నారంటే ఆదివారం టీవీ చూడకుండా నిజానికి మరి ఎలా అట్రాక్ట్ అవుతుంది. మీరు ఫ్రీగా వస్తే ఇక్కడేమి టింకులను టిఫన్లు పెట్టుండరు. కాబట్టి మనకి ఇంకా ప్రేక్షకులు ఉన్నారు, శ్రోతలు ఉన్నారు అని నేను పెట్టినమ్మా. అందుకని నేను నాకు ఊపిరినంత వరకు నేను మన సంగీత సాహిత్యాలు ఇలాగే పట్టుకుని వేలాడతాననే చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇవాళ మామూలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆయుష్ హోమం ఉంది అంటారు. ఇంతకంటే ఆయుష్ హోమం నాకేముంటుంది. అందరికీ సెలవు. చాలా అసలు ఇవాళ ఎంత మంత్రముగ్ధులు చేశారో కానీ ఇప్పటి వారు బాబోయ్ అనిపించారు. టీవీలో చూస్తాను కానీ ప్రత్యక్షంగా చూసి నేను ఒకసారి ఇక్కడ ఇదే విశాఖపట్నంలో వారు కళాభారతిలో అవధానం చేస్తున్నారు. ఇద్దరు ఏలూరు నుంచి వచ్చారు. నన్ను దొక్క నేను ఊరినే నాకు ఇంట్రెస్ట్ పోతే నేను పెట్టి ఆడియన్స్లో కూర్చున్నాను. నన్ను ప్రశ్న ఏమన్నాను, నన్ను ప్రశ్న ఏంటంటే నేను అన్నాను
Thank you.